ఈ కాలంలో హీరో అంటే స్టైలిష్ లుక్, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండాల్సిందే. కానీ రజనీకాంత్ మిగతా హీరోల్లా స్మార్ట్గా ఉండడు. కండలు తిరిగి సిక్స్ ప్యాక్తో ఉండడు. లేటెస్ట్ ట్రెండ్ అసలే ఫాలో కాడు. అందరూ అతన్ని ఫాలో అయ్యేట్టు చేస్తాడు. అంతేకాదు, సినీ వినయులాకాశంలో స్వయం కృషితో ఎదిగిన నల్లని చంద్రుడు. అదరగొట్టే స్టైల్, దిమ్మ తిరిగే మేనరిజంతో బాక్స్ ఆఫీస్ను సింగిల్ హ్యాండ్తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజనీకాంత్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఈ నెంబర్ 1, నెంబర్ 2 గేమ్స్ మన దగ్గర నడవు. నేను సెపరేట్, ఓన్లీ వన్ పీస్, సూపర్ 1. ఇది 2.0లో రజనీకాంత్ తన గురించి తాను చెప్పుకున్న మాట. ఇదే డైలాగ్ వేరే వాళ్ళు చెబితే నవ్వుకుంటారేమో, కానీ రజనీకాంత్ చెబితే మాత్రం ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఆయన దూకుడు అలా ఉంటుంది. మరి 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకొని 74 ఏళ్లకు చేరువవుతున్న సమయంలో కూడా ఇప్పటికీ సూపర్ స్టార్గా ఉంటూ రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ చరిష్మా గురించి ఏం చెప్పాలి? ఆయన నడిస్తే స్టైల్, కూర్చుంటే స్టైల్, మాట్లాడితే స్టైల్, సిగరెట్ తాగితే స్టైల్, అలా పక్కకు చూసిన స్టైల్. ఒక్కటేమిటి, ఏం చేసినా ఎలా చేసినా స్టైల్ స్టైల్ స్టైల్. అసలు స్టైల్ అనే మాట ఆయన్ని చూసి పుట్టిందేమో, మరి లేదంటే ఆయన కోసమే పుట్టిందేమో అన్నట్టుగా ఉంటుంది రజనీని చూస్తుంటే. 1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీరావు గైక్వాడ్ ఆ తర్వాత రజనీకాంత్గా మారాడు. కర్ణాటకలో తన బ్రతుకు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడే కొన్నేళ్లు కండక్టర్గా పనిచేశారు. టికెట్స్ ఇస్తున్నప్పుడు తన స్టైల్ చూసి ఒక స్నేహితుడు సినిమాల్లో ట్రై చేయంటే అలా మద్రాస్ వచ్చి అక్కడ నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. 1975లో బాలచంద్ర తెరకెక్కించిన అపూర్వ రాంగంగల్ సినిమాలో తొలిసారి తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించారు. 70వ దశకం చివరిలో విలన్గా నటించిన రజనీ 80లోకి వచ్చేసరికి హీరో అయ్యారు. ముఖ్యంగా బిల్లా సినిమా ఆయన్ని స్టార్గా మార్చేసింది. అప్పటి నుంచి రజనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మాస్ హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు రజనీకాంత్. అప్పటికే కమల్ హాసన్ క్లాస్ సినిమాలతో కుమ్మేస్తుంటే ఎంజీఆర్, శివాజీ గణేష్ లాంటి హీరోల నుండి పోటీ తట్టుకుని వాళ్లను దాటుకుని మాస్ హీరోగా అయ్యారు రజనీకాంత్. రజనీకాంత్ చరిత్ర చెప్పుకునే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను 80లో ఇచ్చారు. కేవలం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేశారు. హిందీలోనూ విజయాలు అందుకున్నారు. ఇక 90వ దశకంలో పూర్తిగా తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేశారు. అక్కడ తన స్టామినా చూపించారు. 90వ దశకం అంతా సూపర్ స్టార్కు స్వర్ణయుగమే. మాపిళ్ళై, భాష, ముత్తు, పడయప్ప లాంటి ఎన్నో సంచలనాత్మక సినిమాలతో భారతీయ రికార్డులను సైతం కుదిపేశాడు. మిలీనియం మొదలైన తర్వాత రజనీ జోరు కాస్త తగ్గింది. బాబాతో వెనకబడిన 2005లో చంద్రముఖితో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు రజనీకాంత్. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తమిళ సినిమా రికార్డులన్నింటినీ తుడిపేసింది. ఆ తర్వాత శివాజీ, రోబో లాంటి సినిమాలు రజనీ స్టామినా ఏంటో తెలియజేశాయి. కబాలి యావరేజ్ టాక్తోనే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాలాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా 2.0తో 500 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ అయింది. 2.0 తర్వాత వచ్చిన పేట, దర్బార్, మొన్నటికి మొన్న విడుదలైన పెద్దన్న, వెట్టయన్ సినిమాలు కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ మధ్య అనారోగ్యం కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మధ్యలో రాజకీయ అరంగేట్రం చేస్తానంటూ మాటిచ్చి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆ మాట నుంచి విరమించుకున్నాడు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు రాజకీయాలు చేయకపోయినా పర్లేదు, కానీ ఆరోగ్యంగా ఉంటే చాలు అంటున్నారు. తాజాగా జైలర్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టారు తలైవా. ఈ మూవీ 600 కోట్లకు పైగా కొల్లగొట్టి తలైవా సత్తా ఏంటో చూపించింది. అయితే ఆ తర్వాత వెట్టయాన్ మాత్రం అనుకున్నంత ఆడలేదు. అయినా సరే ప్రస్తుతం ఇంకొన్ని సినిమాలను రజనీకాంత్ లైన్లో పెట్టారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ కాంబినేషన్లో కూలీ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ భాగమయ్యారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. రజనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే కూడా అందుకున్నారు. 2000లోనే
పద్మభూషణ్ అందుకున్న ఆయన 2016లో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, ఇంకెన్నో సంచలనాలు సృష్టించారు. తలైవా రజనీకాంత్ తెరపై ఎన్నో రాజభోగాలు అనుభవించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సింపుల్గా ఉంటారు. సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారు. బయటకు వస్తే మేకప్లు వేసుకోవాలి, విగ్గులు పెట్టుకోవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి అనే నియమాలు పట్టించుకోరు. సాధారణ వ్యక్తిలా వచ్చేస్తుంటారు. ఇక నడకలో ఆ టీవీ రాజసం మాత్రం ఇప్పటికీ అలానే ఉంటుంది. వయసు పెరుగుతున్న స్టైల్, స్వాగ్, మేనరిజంలో ఏమాత్రం మార్పు రాలేదు. తెరపై భాషలా విజృంభిస్తుంటారు, కానీ తెర వెనుక మాత్రం బాబాలా కనిపిస్తుంటారు. ఏడాదిలో కనీసం 2-3 సార్లైన హిమాలయాలకు వెళ్తారు. అక్కడ సాధువులా కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. ఇలా సాధు జీవితాన్ని, అటు సెలబ్రిటీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంటారు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా దేనికి తలొగ్గరు. జయాపజయాలకు అతీతంగా ఉంటారు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి చిత్రసీమను ఏలే సూపర్ స్టార్ వరకు ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి.